నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూలా నక్షత్రం ప్రాధాన్యత క్రమంలో పలు ఆలయాల్లో సరస్వతి మాతగా పూజలు అందుకున్న అమ్మవారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ, అక్షరాభ్యాస కార్యక్రమాలతో ఆలయాల్లో సందడి. వైసీపీ పార్టీ బాధ్యతలు మోసేందుకు పదవులు పొందిన వారికి త్వరలోనే గుర్తింపు కార్డులు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పట్టణంలో అభివృద్ధి పనులు ఆశించిన మేర జరగడం లేదు. కౌన్సిల్ సమావేశంలో అసహనం వ్యక్తం చేసిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పట్టణంలో వివిధ కూడళ్లలో గల ఆలయాల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న క్రమంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో మూల నక్షత్రానికి ఉన్న ప్రాధాన్యత క్రమంలో సోమవారం వివిధ ఆలయాల్లో అమ్మవారికి విశేషంగా సరస్వతి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీ హోమ క్రతువులు ప్రాధాన్యత చాటుకున్నాయి. రామలింగేశ్వరపేట దేవి గుడి సెంటర్లో గల రాజరాజేశ్వరి అమ్మవారికి 94వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు పూజలు అందుకున్నారు. పండితుల వేద సభ ప్రాధాన్యతను సంతరించుకుంది. చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగానమ్మపేటలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బాలబాలికలు సరస్వతి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఆలయ ఈవో రమణకుమారి దసరా ఉత్సవాల కార్యాచరణ వివరించారు. మారిసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా మహాసరస్వతి అలంకారంలో అమ్మకు విశేష పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు, విద్యార్థులు భక్తి మీర సరస్వతి పూజలు నిర్వహించారు. అప్పలస్వామి గుడిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సరస్వతి అలంకారంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేష పూజ నిర్వహించారు. సీఎం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ విజయేశ్వరి సహిత విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులచే పూజలు అందుకున్నారు. దేవి ఉపాసకులు, ఆలయ వ్యవస్థాపక అర్చకులు, బాలజంగం రాజగురు భవానీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి విశేషంగా సరస్వతీదేవిగా అలంకారం చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. అలాగే లలిత సహస్రనామ పారాయణ, కోటి కుంకుమార్చన ప్రతిరోజు కూడా 1,00,000 పారాయణతో కుంకుమార్చన ఉంటుంది అమ్మవారికి. అలాగే 27వ తారీఖు నుంచి 1వ తారీఖు దాకా 5 రోజులు సువాసిని పూజ నిర్వహించి రోజుకు 108 మంది ముత్తైదులకి చీర, రవిక, పసుపు, కుంకుమ, గాజులు, అద్దము, దువ్వెన, కాటుకాయ, నల్లపూసలు, మంగళసూత్రం తాడు ఇవన్నీ మంగళ ద్రవ్యాలతో వాయనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం విద్యార్థులందరికీ పుస్తకాలకు పూజించి సరస్వతీదేవిగా పుస్తకాన్ని పూజించి పిల్లలందరికీ కూడా పుస్తకము, కలము వితరణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. తెనాలి దేవి గుడి నందు వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి 94వ శరన్నవరాత్రి పురస్కరించుకొని 8వ రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు మహాసరస్వతి అలంకారంలో వేంచేసి ఉన్నారు. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించే ప్రార్థన. ఇట్లు మందిర కమిటీ. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం దేవీ చౌక్ తెనాలి 94వ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా మహాసరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. చాలామంది విద్యార్థులు ఈరోజు ఉదయం అక్షరాభ్యాసం నిర్వహించుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు పరీక్షల కోసం పొందాలని చాలామంది విద్యార్థులు సరస్వతి అమ్మవారికి విశేషంగా పూజలు కూడా నిర్వహించడం జరిగింది. దేవీ చౌక్లో వేంచేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవి అమ్మవారి యొక్క అవతారానికి సందర్భంగా ఈ రోజున వేద సభ జరిగింది. నా రాష్ట్రంలోని నలుమూలల నుండి వేద పండితులు వచ్చి వేద ఆశీర్వచనం ఇచ్చి ఉన్నారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని పిల్లలందరితో విద్యార్థులతో సరస్వతి అమ్మవారి పూజను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిల్లలు పాల్గొనడం జరిగింది. వారికి దాతల సహకారంతో పెన్ను, పుస్తకము, తోరణము, ప్యాడ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. దసరా రోజున దేవస్థానంలో సాయంత్రం పూట పారువేట ఉత్సవము, సెమీ పూజ నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున స్వామి అమ్మవార్ల యొక్క గ్రామోత్సవంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామి అమ్మవారి యొక్క దసరా పుణ్య ఫలితాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం.
ఓం నమ శివాయ. శ్రీ బాలా త్రిపుర సుందరి చంద్రమేధ స్వామి వారి దేవస్థానం మారిసిపేట తెనాలి. ఈరోజు దేవీ శరణార్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి శ్రీ సరస్వతీదేవి అలంకారం జరిగింది. భక్తులందరూ విరివిగా వస్తున్నారు. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ విశేషమైన మూలా నక్షత్రం రోజున వచ్చింది ఈ రోజున అలంకారము. కాబట్టి భక్తులు 50 మంది చక్కగా దర్శనం చేసుకొని సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం కూడా తిలకించి అట్లాగే కళ్యాణ మండపం నుండి ఏర్పాటు చేసిన బతుకమ్మ అమ్మవారికి కూడా ఈరోజు సరస్వతి అలంకారము మరియు సాయంత్రం చిన్నపిల్లలచే బాలల పూజ కూడా నిర్వహించబడుతుంది. అవి కూడా వీక్షించి చక్కగా తీర్థప్రసాదం తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఈరోజు సరస్వతి అవతారం సందర్భంగా పిల్లలకి బుక్కులు, చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్ళు పంపిణీ చేస్తున్నామండి. అలాగే బాల పూజ కూడా జరిపిస్తాము. తదుపరి రేపు దుర్గాష్టమి సందర్భంగా రావు కాలంలో భక్తులచే చండీ హోమం నిర్వహిస్తున్నామండి. అలాగే అక్టోబర్ 2వ తారీఖున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం రోజు సాయంత్రం అమ్మవారిది నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి. భక్తులందరూ కంపల్సరీగా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని భావిస్తున్నాం. శ్రీమాత్రే నమః. పారిశుద్ధ్య సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న భవన నిర్మాణాలు, ఇంజనీరింగ్ వ్యవస్థలో వర్కులు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపణలతో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం అజెండా అంశాలు ఆమోదంతో ముగిసింది. పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. 42 అంశాల అజెండా చదివే కార్యక్రమం ప్రారంభం కాగానే అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు వారి వార్డుల్లో ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తులు, 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్, బోయపాటి అరుణ, ఆడుసుమెల్లి వెంకటేశ్వరరావులు పలు సమస్యలపై గళమెత్తారు. పురపాలక సంఘ కార్యాలయం వెనుక అపరిష్కృతంగా నిలిచిపోయిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయాల్సిన విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుందనే విషయంపై అధికారులను వివరణ కోరారు. 33వ వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ తమ వార్డులు శానిటేషన్ సమస్యపై అధికారులను ప్రశ్నించారు. అజెండా అంశాలు చదివే విషయం ఎలా ఉన్నా కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలపై పరస్పర ఆరోపణల నేపథ్యంలో అజెండా ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ సభ్యుల సమస్యలకు తగు సమాధానాలిచ్చారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారిని బీపీఎస్పై సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ గత 6 నెలలుగా పట్టణంలో అభివృద్ధి పనులు మందకోడిగా సాగుతున్నాయని, ఇందుకు ప్రధాన కారణం కాంట్రాక్టర్లకు బిల్లులు కట్టకపోవడమేనన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి అనుకున్న విధంగా పనులు జరగడం లేదనే భావన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏ గారు ఈ గారు వాళ్ళు వచ్చి పోతున్నారుగా, అయ్యో సగం తోటి దాంట్లోనే ఉంది వెళ్ళిందంటే వాళ్ళు పడగొడతారు. అప్పుడు ఎప్పుడో వంచిన పడ్డప్పుడు అడిగితే వాళ్ళు పడగొడతారు. కానీ అది ఎందుకు స్తంభం అక్కడ స్తంభం అడ్డం ఉందని స్తంభము ఇప్పుడు గాలి వస్తే పడితే తీసి ఇంకోసారి అయ్యిరా. నేను కౌన్సిలర్ని, నేను 27వ వార్డు కౌన్సిలర్ని. ఒక ఎమ్మెల్సీ గారు వచ్చి పద్ధతిగా పర్యటన చేసి మీకు చెబితే వారం రోజులు చెప్పినా కూడా ఇంతవరకు మీరు పని మొదలెట్టకపోగా ఈ రోజు మొదలెడతాం, రేపు మొదలెడతాం అని సమావేశం చెప్తున్నారంటే అధికారులు ఎంత నిర్లక్ష్యం ఉందనేది క్లియర్ గా కనబడుతుంది. ఈ అధికారులకి పని చేయడం కాకపోతే ఇంకో ఎస్టిమేషన్ వేయమని ఒకేసారి 5 వర్కులు చెప్పాం. ఆ 5 వర్కులు ఎస్టిమేషన్ చేసి ఇవ్వాలిగా. ఇప్పుడు ఒక్కదానికి ఎస్టిమేషన్ వేశారు. ఈ సిద్ధాంత మన అజయ్ కొట్టు కాడ నుంచి జెండా చెట్టు వరకు కావాలి తీసుకెళ్ళాలా, నేను రేయింది తీసుకెళ్ళాలా చూపించా, దానికి ఎస్టిమేషన్ లేదు. అది ఇంకొక 5 నెలలకు వేస్తారు. మేడం ఆల్రెడీ ఫిఫ్టీ ఫైనాన్స్ గ్రాంట్ లో ప్రపోజ్ చేసి పెట్టాను మేడం. అజయ్ కొట్టు వచ్చి మెయిన్ లైన్, తర్వాత అప్లోడ్ వచ్చేసి 2వ లైన్ సిద్ధాంత 2వ లైన్ కూడా ఆల్రెడీ టెండర్ లో ఉంది మేడం. రేపు 1వ తేదీ టెండర్ లాస్ట్ డేట్ మేడం, 1వ తేదీ. అదే మేడం, నేను మా ఖాళీ స్థలాలు కూడా జేసీబీతో చేపిస్తున్నాను మేడం. జేసీబీ కనుక బ్యాక్ సైడ్ వెళ్తే వాటికి ఎప్పుడో క్లియర్ చేసేస్తారు మేడం. సో మన వర్కర్స్ అంటే మీకు తెలుసు
ఉన్నాయి కదా శానిటేషన్ వర్కర్స్ అసలే షార్టేజ్ ఉంది. శానిటేషన్ వర్కర్స్ అలాంటి పనులకు వాడమండి. సపరేట్గా వర్కర్స్ తీసుకుని నేను చేస్తున్నాను. ఈ రోజున సాధారణ సమావేశంలో 42వ అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీ దాదాపు అభివృద్ధి చాలా వెనకబడి ఉంది. దాదాపు 6 నెలల నుంచి ఇలాంటి ఏదో చిన్న చిన్న వర్క్లే జరిగినాయి. ఇంకా మన ఎందువల్ల అంటే కాంట్రాక్ట్ బిల్స్ రాకపోవటం, ఈ కాంట్రాక్ట్ బిల్స్ విషయంలో మా అధికారుల లోపం ఉండొచ్చు. అలానే వాళ్ళ బిల్లులు రాకపోతాడా, అదే సంవత్సరాల నుంచి వాళ్ళ బిల్లులు రావట్లేదని ఎంతో బాధపడుతూ కాంట్రాక్ట్ ఇచ్చడం కూడా జరిగింది. అలానే మన తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే వైపుగా మేము ఉన్నంత వరకు మేము చేపియాలనుకున్నాం. అది మా చేతిలో పని కాదు. ఈ విషయాలు మా పై అధికారుల దాకా కూడా తీసుకెళ్ళాను. కాంట్రాక్ట్కి ఎలాంటి బిల్లులు రావడం లేదండి, అది ఏంటో చూడండి నేను ఎక్స్పర్ట్గా చేసి వాళ్ళని అడగడం కూడా జరిగింది. ఇంతవరకు ఏమి కాంట్రాక్ట్గా అనేది బిల్లులు రావట్లేదు. కాబట్టి అభివృద్ధి వైపు చాలా వెనకబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా తెనాలి పట్టణం డెవలప్ చేసే విషయంలో ముందుగా మేము ఉంటామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నాయకులు ప్రతిపక్ష వైసీపీ నాయకులపై కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులు అమానుషమని, చట్టబద్ధంగా తాము చర్యలు తీసుకునేందుకు వీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత డిజిటల్ బుక్ తీసుకొచ్చారని తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలపై కక్షపూరిత వ్యవహారాలు లేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మనోభావాలు దెబ్బతిన్నాయని అనడాన్ని ఖండిస్తున్నామని, అందరికీ మనోభావాలు ఉంటాయని, డిజిటల్ బుక్ ద్వారా రాబోయే రోజుల్లో వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలుంటాయన్నారు. పార్టీలో వివిధ పదవులకు బాధ్యులుగా ఉన్న వారికి త్వరలో గుర్తింపు కార్డులు కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పడుతున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలకు డిజిటల్ బుక్ ద్వారా భవిష్యత్తులో న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను కానీ, వైఎస్ఆర్ పార్టీ అభిమాని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విచ్చలవిడిగా దాడులు చేయటం, ఇళ్ల మీద దాడులు చేయటం, సోషల్ మీడియా వర్కర్స్ని భయపెడతాం, వాళ్ళ మీద కేసులు పెడతాం. బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన ఈ 77 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మొదటి 6 నెలల్లో వాళ్ళు చేసిన వికృతం బహుశా రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ చేయలేం. వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ కేడర్ని, వైఎస్ఆర్ని అభిమానించే ప్రతి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వమైన మాది, జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే ఈరోజు అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోసం రూపొందిన డిజిటల్ బుక్, ఈ క్యూఆర్ కోడ్ని 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి సమక్షంలో దీని యొక్క ఆవశ్యకత, అవసరం తెలియజేసి ఆయన ఇనాగ్రేట్ చేస్తే నియోజకవర్గాల్లో, మరి ముఖ్యంగా ఈరోజు మన తెనాలి నియోజకవర్గంలో దీన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాం. ఈ డిజిటల్ బుక్ ఎందుకు తీసుకొచ్చామంటే, సంవత్సరం క్రితం జరిగిన దాడి, ఆ కార్యకర్త ఆ గాయం మారినా, వాడి మనసు మారినా, వాడికి జరిగిన అన్యాయం తప్పకుండా న్యాయం జరిగే విధంగా, న్యాయం జరగటం అంటే చట్ట ప్రకారం, చట్ట వ్యతిరేకంగా కాదు మేము శిక్షించాలో, ఆ రకంగా చట్టానికి అతీతంగా కాదు, మేము చట్టాన్ని చేతిలో తీసుకునే విధంగా కాదు. మున్సిపాలిటీ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, అనుబంధ విభాగాల ద్వారా కానీ ఎవరైతే ఈరోజు పదవులు పొంది వారి ద్వారానే వాళ్ళందరికీ రేపు జనవరి నెలలో గుర్తింపు కార్డుని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఇవ్వబోతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి, ఈ రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి వాడికి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి తన సంక్షేమం ద్వారా మంచి చేయాలన్న తాపత్రయంతో ఆ మంచి చేసే క్రమంలో పార్టీ నిర్మాణంలో జరిగిన 1-2 తప్పుల వలన పార్టీ నిర్మాణాన్ని
సరిగ్గా పెట్టలేకపోవటం వలన వాటన్నిటిని సరిచేసి ఈరోజు క్షేత్రస్థాయిలో ఎవరైతే బూత్ కమిటీ దగ్గర నుంచి అనుబంధ విభాగాల వరకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ చేతే భవిష్యత్తులో పార్టీ అధికారంకి వచ్చినాక పార్టీ ప్రతి నిర్ణయంలో అధికార పార్టీగా అధికారంలో భాగస్వామ్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావటం అనేది ఇది ఒక గొప్ప పరిణామం. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈరోజు జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలనకు అడ్డుకట్ట వేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతూ డిజిటల్ బుక్ డైరీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్న కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించడానికే ఈ డిజిటల్ బుక్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఒక్కటే, ఎవరైతే అన్యాయంగా పోలీసులు కానీ అధికారులు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని చట్టం ముందు ఉంచుతాం. జగన్ గారి ఆదేశాల మేరకు మన పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో అది ఈ డిజిటల్ బుక్ ద్వారా జగన్ గారు మానిటర్ చేస్తారు. రేపు జగన్ గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కదానికి సమాధానం కార్యకర్త కన్నా ముందు ఆయన చెప్తాడని ధైర్యాన్ని ఇస్తూ ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరుగుతోంది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అనే ఒక యాప్ను తయారు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యాప్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉండి ప్రభుత్వం తీసుకున్నటువంటి అవినీతి అక్రమ చర్యలు అనాలోచితంగా తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో, అక్రమంగా కేసులు పెట్టి కార్యకర్తలను అణగదొక్కటం ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నిటి కూడా మనం ఈ యాప్లో లోడ్ చేసుకుని ఈ యాప్ వలన ప్రధానంగా 2 ఉపయోగాలు ఉంటాయండి. ఒకటి, ఎవరైతే పార్టీ కార్యకర్తలను అన్యాయంగా అక్రమంగా వేధిస్తున్నారో కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఎక్కడున్నా సరే వాళ్ళని చట్టం ముందు నిలబడి తగిన విధంగా శిక్షించే కార్యక్రమం ఒకటైతే, వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న ఎవరైతే పార్టీ తరఫున పనిచేస్తూ కష్టపడుతున్నారో వాళ్ళందరికీ సమాజంలో కానీ పార్టీలో కానీ సముచిత స్థానం కల్పించడం కోసం, వారికి తగిన విధిగా న్యాయం చేయడం కోసం ప్రభుత్వం తప్పకుండా రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తుంది. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్థానిక షరఫ్ బజార్లో శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సోమవారం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. దసరా మహోత్సవాల్లో భాగంగా మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సువర్చల అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేసి విశేష పూజ నిర్వహించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఆలయ ఈవో హరిప్రసాద్, అర్చకులు ఆర్వి కిరణ్లు వివరించారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి సరస్వతీదేవి అలంకరించిన అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి విద్యార్థుల చేత అమ్మవారి శ్లోకాన్ని చెప్పించారు. పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు అన్నమాచారి కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వికాస్ శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జి సోమశేఖర్, రొంపిచెర్ల సురేష్, సంకీర్తన బృందం సభ్యులు, మహిళా భక్తులు, విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు. దసరా నవరాత్రుల్లో సందర్భంగా మూలా నక్షత్రమైన ఈ రోజున సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరాబ్ బజార్ తెనాలి నందు విద్యార్థులకు అర్చక స్వాములు దాతల సహకారంతో పుస్తకాలు, పెన్నులు పంచడం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నందు మా వంశపారంపర్య అర్చకులైనటువంటి శ్రీనివాసమూర్తి గారు మరియు అర్చక స్వాములు కిరణ్ గారు, సురేష్ గారు, సంకీర్తన మండలి వారు, వికనస ట్రస్ట్ వారు అందరూ పాల్గొని కార్యక్రమమును దిగ్విజయం చేసి ఉన్నారు. రామలింగేశ్వరపేట రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు జరిగిన ఇది మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో
మా అర్చక స్వామి వడ్లమూడి రాఘవేంద్ర శివవరప్రసాద్ గారు మరియు వెంకన్న మాస్టారు తదితర భక్తులు పాల్గొని ఉన్నారు. ఎంతో అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలి పట్టణంలోని శ్రీ సూచన సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ రోజున శ్రీ సూచన అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలను అలాగే సరస్వతి అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో విద్యార్థులకు సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించి దాతల సహకారంతో అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి యొక్క ప్రోత్సాహంతో వారికి పుస్తకాలను, పెన్నులను, ప్యాడ్స్ను అలాగే ప్రసాదాలను అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సరస్వతిదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై శ్రీరామ్. ఆర్యవయసుల ఇలవేల్పు శ్రీవాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు మూల నక్షత్ర శుభ గడియల్లో సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు అందుకున్నారు. స్థానిక బోస్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలు విశేషంగా నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి రామకోటేశ్వర శర్మ అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు చేశారు. వనదుర్గమ్మకు అర్చక స్వాములు పూజలు నిర్వహించగా విశేష చండీ యాగ పూజలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బాల పూజల అనంతరం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఉత్సవాల ప్రాధాన్యతను ఉప్పల వరదరాజులు మీడియాకు వివరించారు. సరస్వతి పూజ ఆవశ్యకత తెలియజేశారు. మహిళా భక్తులతో విద్యార్థులతో సరస్వతి అలంకార పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శ్రీ మహాసరస్వతీ దేవి గాను, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ రాజమాతంగి దేవి గాను దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దేవీ శరణవరాత్రి మహోత్సవాలలో విశేషమైనటువంటి యొక్క మూలా నక్షత్రంలో మహాసరస్వతి దేవిని ప్రజలందరూ కూడా ఎంతో విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఈ రోజున విశేషంగా చిన్నపిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసాలు, సరస్వతి పూజలు, బాలలందరికీ కూడా సరస్వతి కుంకుమ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చేసి మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము కృపకు కాతులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. చిన్నపిల్లలకి బాలాస్వరూపిణిగా అమ్మవారిని భావించి వారందరికీ కూడా బాల పూజ చేస్తూ ఉన్నారు. అలానే అనేక రకాలైన వైదిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి లోకక్షేమం కొరకు. ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం, సరస్వతీదేవి అలంకారం, ఆ తల్లి సరస్వతీదేవి అలంకారంలో ఉండి మనందరికి కూడా జ్ఞానభిక్ష ప్రసాదిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయానికి విచ్చేసి అమ్మలగన్న మా వాసవి అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిగా కోరుతున్నాము. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ నాటక కళ తన ఉనికిని చాటుకుంటూనే ఉందని, పద్యం ఎప్పటికీ సజీవమేనని, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావుకు చేస్తున్న సత్కారం పద్యానికి చేస్తున్న చిరు సత్కారమని ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ సోమవారం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా నిర్వహించిన వీణా అవార్డ్స్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో అన్నారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా సోమవారం వీణా అవార్డ్స్ జాతీయ నాటకోత్సవాల్లో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావును దశ సహస్రాధిక పద్య రచన విరించి బిరుదును ప్రదానం చేసి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. డాక్టర్ సాయి మాధవ్ బుర్రా అధ్యక్షత వహించిన ఈ సభకు పొన్నపల్లి గోపాలకృష్ణ స్వాగతం పలకగా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ మాగంటి రత్నాకర్ శాస్త్రి, ఎడ్లపాడు వేదిక సంస్థ అధ్యక్షులు డాక్టర్ ముత్తోరం సురేష్ బాబు, వెంపటి సత్యనారాయణ, ఈదర వెంకట పూర్ణచంద్రు విశిష్ట అతిథులుగా పాల్గొని అయినాల వారి పద్య నైవేద్య సేవను ప్రశంసించారు. సత్కార గ్రహీత అయినాల మల్లేశ్వరరావు తమ స్పందనను సభ్యులతో పంచుకున్నారు. నాటకోత్సవాల్లో భాగంగా శ్రీ కళాప్రకాశం ఒంగోలు వారి పుత్రాదిచ్ఛేద్ పద్య నాటకం, కుమార రామ భీమేశ్వర నాట్యమండలి కాకినాడ వారి అయోధ్యరామయ్య పద్య నాటకం, అనంతరం దృశ్యవేదిక సాంస్కృతిక సేవా సంస్థ విజయవాడ వారి ఇది ప్రమాదానికి సంకేతం సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమాలను కళ్ళ కాణాచి కార్యవర్గం పర్యవేక్షించారు. మనమే ద్వంద్వం, మన ఆలోచనలే ద్వంద్వం, కానీ మన విలువలు అనేవి ఎప్పటికీ మారకూడదా, అది గుర్తుంచుకుంటే చాలు. నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నా చిన్నతనం అంతా మాస్టర్ తాత పెంపకంలో పెరిగాను. మాస్టర్ తాత నాకు సొంత మనవలా చూస్తున్నాడు. నేను మా మాస్టర్ తాత మనవని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. స్కూల్ మాస్టర్గా ఎంతో మంది జీవితాలను ఉజ్వలంగా మారేలా చేశారు. ఎంతో మంది అజ్ఞానంగా ఉన్న వాళ్ళని జ్ఞానవంతులను చేశారు. వారి భవిష్యత్తులో గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మారారు. దశ సహస్రాధిక పద్య రచన విరించి 6 పదాలతోటి తయారు చేశాడు. దాన్ని తనే తయారు చేసింది. తెలుగు సాహిత్య రంగంలో ఈ రకపు బిరుదు అనేది ఇదే ఫస్ట్ టైం, ప్రప్రథమంగా వారు తయారు చేశారు. మా అంబదాసు గారు తెలుసు, వారికి తెలుగు పండితులు అందరికీ తెలుసు. ఏదో 3 అక్షరాలు 5 అక్షరాలతో ఉంటాయి బిరుదులు. సంపూర్ణమైనటువంటి బిరుదుని అంటే దానికి తగ్గట్టుగా
పద్యం బిరుదుకు తగ్గట్టుగా నా వివరాలు, తక్కిన వివరాలు 353 పేజీల బయోడేటా నాది. అవన్నీ పొందుపరిస్తే 30 లైన్లకు మించిపోతాయని సన్మాన పత్రం డాక్టర్ సాయి మాధవ్ గారు మా మిత్రులు పొన్నపల్లి వారి చేత రాయించటం, దానికి సార్థకత చేకూరుందని వారికి సవినయంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు 10 పద్యాలు రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సన్మాన పత్రం రాయండి గురువు గారు అంటే సన్మాన పత్రంలో కూడా ఖచ్చితంగా ఒక పద్యం ఉండేలా చూసుకుంటారు. పద్యాన్ని బతికించడం కోసం అంత శ్రమిస్తున్నటువంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు నా జీవితంలో. నాకున్నటువంటి 52 ఏళ్ల జీవితంలో నేనైతే చూడలేదు. ఎలా ఆయన గౌరవించాలి, ఆయన గురించి ఎలా తెలియని వారికి కూడా చెప్పాలి అని ఆలోచించినప్పుడు నాకు తోచింది ఇదే, నేను చేయగలిగింది కూడా ఇదే. అందుకే ఆయనకి ఒక వ్యక్తి 10,000కు పైగా పద్యాలు రాయడం అంటే ఏమిటిది, సామాన్యుడి విషయమా? అందుకే ఆయన ఈ బిరుదుతో సత్కరించడం, సన్మానించడం బాధ్యతగా భావించింది కళాకారులు. ఈరోజు భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రదర్శనలు కానీ, నాటకోత్సవాలు కానీ భారతదేశంలో ఎక్కడా లేవు సార్. ఒక్క తెలుగు రాష్ట్రాలనే ఉన్నాయి. బుర్రా సాయి మాధవ్ లాంటి వారు ఎంతో మంది ముందుకొచ్చి నాటక రంగం కోసం ఈరోజు దాదాపుగా 70 చోట్ల 70 ప్రదర్శనలు, 70 నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారండి. ప్రతి నాటిక 70 నుంచి 20 ప్రదర్శనలు వస్తున్నాయి. ఇదండి మా తెలుగు వారి ఘనత. ఇది ఎక్కడా దేశంలో ఎక్కడా లేదండి అని చెప్పాను. అలాంటి తెలుగు నాటక రంగం దేదీప్యమానంగా వెలుగొందాలని ఆశిస్తూ, కళలని ప్రోత్సహించడానికి ఈ తెనాలిలో ఈ కళల కానాసి పెట్టారు. ఆ రోజు నుంచి ఈ కళల కానాసి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ కళల కానాసి నాటకాలు ఏ రోజు బిగిన్ అవుతాయని చెప్పేసి కళాకారులు ఎదురు చూస్తున్నారంటే దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. నేను ఈ కళల మీద అభిమానంతో ఎదరామరావు చారిటబుల్ ట్రస్ట్ రోటరీ కళా పరిషత్ అని ఒక కళా పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. పేరుకు నాదైనా కానీ దాని ప్రతి ఒక్కటి ఆయన భుజాల మీద వేసుకుని ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. ఆయనకు కూడా ఇప్పుడు ఈ సభాముఖంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా అయినాల్ మల్లేశ్వరరావు గారికి ఒక సూచన చేశారు. అదేంటంటే ఏ పద్యం అయినా కానీ స్థాయిని బట్టి పాడితే బాగుంటుంది. పెంచు స్థాయిలో, మందర స్థాయిలో, తర్వాత పై స్థాయిలో పాడాల్సిన అవసరం ఉంటుందో ఉండదో కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా పాడండి అని చెప్పి చిన్న సూచన ఇవ్వటం జరిగింది. ఆ సూచన ప్రకారం నేను ఫాలో అవుతుంటే చాలా అద్భుతమైనటువంటి సహకారం లభిస్తుందని తెలియజేస్తూ, నేను గాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి కారణం నాకు ప్రతి ప్రోగ్రాంకి మా అయినాల మల్లేశ్వరరావు గారి సహకారం. ఆయన నాకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ నేను సంపాదించినటువంటి పేరు ప్రతిష్టలో సగభాగం ఆయనకే చెందుతుందని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తూ, రోజుకి మరి ఒక పద్యం 10,000 పైగా పద్యాలు ఇందాకే చెప్పారు అందరూ. దాన్ని మళ్ళీ నేను చెప్పడం అవసరం లేదు. అన్ని పద్యాలు రాయటం అనేది కూడా వారిలో ఎవరు కూడా ఇంత చేసి ఉంటారు. కాబట్టి తప్పకుండా అభినందనీయులు. చాలా నాకు అనుకోకుండా వాళ్ళ ఈ కార్యక్రమానికి రావటం, మీ ముందు మాట్లాడగలిగే అవకాశం కలగటం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి వన్నీ తెచ్చేలా తాము బాధ్యతలు నిర్వహిస్తానని ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ దివ్యల మధుబాబు పేర్కొన్నారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న దివ్యల మధుబాబుకు ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం లభించిన క్రమంలో సోమవారం తెనాలి పట్టణంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుంచినపల్లి ఏఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో దివ్యల మధుబాబు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బండారు రవికాంత్ మీడియాతో మాట్లాడుతూ మధుబాబుకు లభించిన పదవి ద్వారా విద్యారంగానికి మెరుగైన ప్రయోజనాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. పలు కులాల మీదుగా కొనసాగిన ర్యాలీలో జనసేన పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను తెనాలి మండలాధ్యక్షులుగా దాదాపు 3 సంవత్సరాలు పనిచేస్తున్నాను. దానికి గుర్తించి మనోహర్ గారు నాకు
చాలా గౌరవప్రదమైన రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా మా గురుగారు నాదెళ్ల మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. దాని సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం, దానికి అందరం ర్యాలీగా వెళ్ళటం, మా జన సైనికులందరూ వచ్చి ర్యాలీగా సాగనిచ్చినందుకు, నాకు తోడ్పాటు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెనాలి నియోజకవర్గంలో గతంలో జనసేన పార్టీకి ఇప్పటికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ తెనాలి నియోజకవర్గానికి తెనాలి మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి మా సోదరుడు దివ్యల మధుబాబు గారికి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నామినేటెడ్ పదవి అనేది ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే నామినేటెడ్ పదవి కేటాయించారో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా తెనాలి నుంచి ఆయనకి ప్రాతినిధ్యం వహిస్తూ దీనికి సహకారాన్ని అందించిన మా నాయకులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం డివిజన్ స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్కు సోమవారం 4 అర్జీలు అందినట్లు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలియజేశారు. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ సంజయ్ సిన్హా దరఖాస్తుదారుల నుండి అర్జీని స్వీకరించారు. ఈ క్రమంలో చేబ్రూరు మండలం సెలపాడు గ్రామం నుంచి వచ్చిన వృద్ధురాలి ఉదంతం మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలై మమకారాలు కొనల్లుతున్నాయని తీరు చాటుతున్నాయి. వృద్ధురాలికి ఉన్న స్థిరాస్తిని మాయమాటలు చెప్పి ఆమె మనురాలి భర్త బంధువులు రాయించుకున్నారని, న్యాయం చేయాలని 90 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు సబ్ కలెక్టర్ సంజయ్ సిన్హాకు వినతిపత్రం సమర్పించారు. ఆ వృద్ధురాల పరిస్థితిని గమనించిన సబ్ కలెక్టర్ సంజయ్ సిన్హా తన స్థానం నుంచి నేరుగా ఆమె వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకుని సపరిచర్య చేసే ప్రయత్నం చేశారు. మంచినీటిని స్వయంగా అందజేశారు. అనంతరం ఆ వృద్ధురాలు తమ సమస్యను మీడియా ముఖంగా తెలియజేశారు. అనంత లక్ష్మమ్మ అనే ఆమెకు 3 కుమార్తె అని, తనని కనిపెట్టుకుని చూసేవారు తనకున్న ఆస్తిని ఆశించలేదని, తన మనూరాలు భర్త బంధువులు కారులో తీసుకువెళ్లి తన చేత సంతకాలు చేయించుకున్నారని, తన పుట్టింటి నుంచి లభించిన స్థిరాస్తిని వారి పేరుకు మార్చుకుని తనను వదిలేసి వెళ్లారని, తనకు న్యాయం చేయాలని వృద్ధ మహిళ తన పరిస్థితిని వివరించారు. ఇదిలా ఉండగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన 3 అర్జీల్లో 2 పురపాలక సంఘానికి, 1 సిఆర్డీఏకు వచ్చినట్టు సమాచారం. డివిజన్ గ్రీవెన్స్ కార్యక్రమంలో డివిజన్ స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేను చదువుతానికి వచ్చామండి. మీ వయసు ఎంత ఉంటుంది? 90 దాటియండి. అమ్ముకోళ్ళు తీసుకెళ్ళి రీచ్ చేయించుకున్నారు. రీచ్ చేసేటప్పుడు నేను ఏంటి చేస్తున్నావు నేను అడగల, నాకేందుకు వాకుదాల ఏలు ముద్ర ఏమన్నారు. ఏలు ముద్ర ఏమన్నప్పుడు కూడా నేను ఏంటి ఏలు ముద్ర ఏమంటున్నామని కూడా అనలా. ఏమంటే పాము వచ్చుద్దామని నడుకొని ఊరికే చేశారు. ఏమీ లేదండి, అరకరమేనండి. పుట్టింటి వాళ్ళు ఇచ్చారు. దేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా మూలా నక్షత్ర ప్రాధాన్యత చాటుతూ పెనుగొండ శ్రీ వాసవీపీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించిన వీణా మహోత్సవం ఆవుతులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో తెనాలి చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపం వేదికగా సోమవారం సాయంత్రం నిర్వహించిన వీణా మహోత్సవం ఆద్యంతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రీతిగా 108 వీణలతో వీణా వాణులుగా సప్తస్వరాలను శుద్ధి చేసి ఆలపించిన గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ వీణా మహోత్సవం ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. సరస్వతి మాత అనుగ్రహానికి 108 వీణలతో శుద్ధి చేసిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు సరస్వతి అనుగ్రహం లభిస్తుందని అనుగ్రహ భాషణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శాలిగ్రామ మఠ చైర్మన్ నంబూరి వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, రావురి సుబ్బారావు, ముద్దాభక్తు రమణయ్య, పల్లపోతు మురళీ మనోహర్, కుమార్పంశ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం
ఆధ్వర్యంగా నిర్వహిస్తున్నారు. పరమపూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారి పర్యవేక్షణలో ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్నాము. దేవీ నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్రం సరస్వతీదేవి అవటం వల్ల వీణలతో 108 వీణలతో మహిళా మునులు కళాకారులు అందరూ కూడా భక్తి కీర్తనలు ఆలపించారు. భక్తులందరూ కూడా ముగ్ధులయ్యారు. కృష్ణానది వరదల కారణంగా ప్రతి సంవత్సరం లంక గ్రామాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఈ పర్యాయం కూడా జరిగిన నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తామని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆంధ్రబాబు పేర్కొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలైన వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వరద ప్రభావిత పెదలంక, పెసలంక, చింతమూటులంక గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే ఆంధ్రబాబు పర్యటించి నేట మునిగిన వాణిజ్య పంట పొలాలను పరిశీలించారు. రైతులు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను పరిరక్షించడం ప్రభుత్వం ప్రధాన బాధ్యతని, వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, వైద్య సేవలు, ఆహార సరఫరా వంటి అత్యవసర సేవలు నిరంతరం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల నదులు పొంగి పొర్లుతున్నాయని, కృష్ణానది వరదల కారణంగా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో సుమారు 4200 ఎకరాల్లో వాణిజ్య పంట పొలాలు నీటమునిగాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి పంట నష్టం అంచనా వేయించి రైతులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. లంక గ్రామాల రైతులు ఆధైర్యపడకుండా ఉండాలని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు జగన్నాథం, చిన్నబాబు, బట్టు మల్లికార్జునరావు, వెంకటస్వామి తదితరులున్నారు. దురదృష్టవశాత్తు నిన్నటి నుంచి కృష్ణానది వరద పోటెత్తుతా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి వస్తున్నటువంటి వరద ప్రకాశం బ్యారేజ్ ద్వారా మధ్యలో కలిసినటువంటి క్యాచ్మెంట్ ఏరియా వాటర్తో కలిపి ఈ రోజుకి 6,80,000 క్యూసెక్లు వరద రావటం వల్ల వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టిప్రోలు గ్రామాల్లోని లంక గ్రామాలన్నీ కూడా ఈ రోజంతా నిన్నటి నుంచి రైతాంగం చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. చాలా సారవంతమైన భూములు, ఇక్కడ వేసినటువంటి పంటలన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ కూడా పసుపు, అరటి, కంద, తమలపాకులు ఇవన్నీ కూడా ఎకరాకి ₹1,00,000 పెట్టుబడులు రైతాంగం పెట్టున్నారు. ఇప్పటికీ మరి నిన్నటి నుంచి వస్తున్నటువంటి ఈ వరద ప్రభావం వల్ల అనేక ప్రాంతాల్లో రైతాంగం పండిస్తున్నటువంటి పంటలను కూడా నీట మునిగి వరద తాకిడికి గురై అనేక రకాలుగా ఆందోళన చెందుతూ ఉన్నారు రైతులందరూ కూడా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తాను. ఈ 2 మండలాల్లో ఇప్పటికీ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ వాళ్ళు చేసినటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారం 4,200 ఎకరాలు నేను చెప్పినటువంటి పసుపు కానీ, కంద కానీ, అదేవిధంగా అరటి కానీ ఇవన్నీ కూడా పంటలు దెబ్బతిన్నాయి. ఈ అంచనాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎన్యూమరేషన్ టీములు కూడా ఏర్పాటు చేసి ప్రాథమికంగా అంచనాలు తయారు చేయమని కూడా ప్రభుత్వానికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఈ వరద ఎంతటితో ఆగిద్దని చెప్పి నేను ఆశాభావం వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఏది ఏమైనా రైతులు మాత్రం చాలా తీరని కష్టం వచ్చిందని అనుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా, గత సంవత్సరం కూడా 11 లక్షల క్యూసెక్లు వరదతో మొత్తం సర్వస్వం కోల్పోయారు రైతులు. ఈ సంవత్సరం వరద తాకిడి తగలదని ఆశిస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో అనుకోని రీతిగా మళ్ళా శ్రీశైలం దగ్గర నుంచి వరద పోటెత్తి ఈరోజు రైతాంగాన్ని అతలాకుతలం చేయడం అనేది చాలా బాధ కలిగిస్తాం. గుండెకు సంబంధించిన వ్యాధులు ప్రస్తుతం చిన్న వయసు వారికి కూడా వస్తున్నాయని, సరైన ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా గుండె సంబంధమైన వ్యాధులు బారిన పడకుండా రక్షణ పొందవచ్చునని ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ వేముల ప్రియాంక పేర్కొన్నారు. తెనాలి నందులపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ప్రపంచ గుండె వ్యాధుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడుతూ ప్రతిరోజు నడక అలవర్చుకోవాలని, ఆహారపు అలవాట్ల అనుగుణంగా జీవనాన్ని కొనసాగించాలని అన్నారు. ప్రతిరోజు పెందలకాన్ని నిద్రిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిలో జీవించాలని అన్నారు. గుండెపోటు గురయ్యే వాళ్ళు 20% మంది 40 సంవత్సరాలు వయసున్న వారే ఉండటం, జీవనశైలి వ్యాధులైన మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటి గుండెపోటు ప్రధాన కారణమని, మధుమేహం అదుపులో లేని వారికి 70% మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. గుండెపోటు నివారణకు క్రమబద్ధమైన వ్యాయామం చేస్తూ వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేస్తూ ఉండాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని అన్నారు. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్స్, జంక్ ఫుడ్స్ దూరంగా ఉండాలని అన్నారు.
ఈ విధమైన ఆహారపు అలవాట్లను నియమాలను అలవరుచుకోవడం వల్ల గుండెపోటును తగ్గించే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో మలేరియా పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకాంత్ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, హెల్త్ విజిటర్ ప్రసన్న, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. హార్ట్ గురించి ఆల్రెడీ స్టెంట్ చేయించుకోవచ్చు, లేదా బైపాస్ చేయించుకుని ఉండొచ్చు, లేదా ఇంకా అదర్ కండిషన్స్ ఉంటాయి హార్ట్ రిలేటెడ్గా. సో ఏదైనా డయాగ్నోజ్ అయిన వెంటనే దాని గురించి కేర్ తీసుకుని ఎప్పుడు 6 monthsకి ఒకసారన్నా, అట్లీస్ట్ మినిమం 6 monthsకి ఒకసారన్నా చెకప్ అనేటువంటిది తీసుకుంటూ ఉండాలి. సో బోర్డర్ జోన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, 40+ నిండిన వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్ 6 monthsకి ఒకసారి చెక్ చేయించుకొని గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి చూసుకొని మనం బోర్డర్ జోన్లో ఉన్నామా ఏంటి, మీకు హార్ట్ ప్రాబ్లం రాబోతుందని కూడా మనం ముందే తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి అక్కడి నుంచి కూడా మనం రివర్సల్ చేసుకోవచ్చు. సో ఈ చెప్పినటువంటివన్నీ పాటిస్తూ మీకు ఏదైనా సందేహాలు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారులను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ భావనారుషి స్వామివారి ఆలయ ప్రాంగణం నందు మూలా నక్షత్ర ప్రాధాన్యతను చాటుతూ సోమవారం విశేష పూజలు నిర్వహించారు. తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ భావనారుషి ఆలయ ప్రాంగణంలో మూలా నక్షత్ర విశిష్టతను చాటుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భావనారుషి స్వామివారి ఆలయ పాలక మండలి నిర్వహణలో సోమవారం సాయంత్రం బాలబాలికలతో సరస్వతి పూజలు నిర్వహించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నును పంపిణీ చేశారు. ఆలయ పాలక మండలి సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్త బృందం వారి ఆధ్వర్యంలో తెనాలి నందులపేటలోని కవిరాజ పార్క్ సమీపంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. దుర్గమ్మ అనుగ్రహం అందరికీ లభించాలనే పవిత్రాశయంతో ద్వితీయ సంవత్సరం దసరా శరణవరాత్రి మహోత్సవాలు కవిరాజ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన మండపంలో ఘనంగా కొనసాగుతున్నాయి. నందులపేట కవిరాజ పార్క్ సమీపంలో శ్రీ కనకదుర్గా తల్లి భక్త బృందం ఏడుంబాకి వెంకటస్వామి ఆధ్వర్యంలో సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మను సరస్వతీదేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 2వ సంవత్సరం ఇది శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో స్థానిక కవిరాజ్ పార్క్ సెంటర్ నందు 2వ సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు మరి ముఖ్యంగా చాలా విశిష్టమైన రోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవి పూజా కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. ఈ పూజా కార్యక్రమంలో తల్లిదండ్రులు, పిల్లలు అందరూ విశేషంగా పాల్గొని ఈ పూజను జయప్రదం చేశారు. అదేవిధంగా రేపు 3వ తారీఖు ఇక్కడ కవిరాజ్ పార్క్ నందు అమ్మవారి విగ్రహం నందు అన్నదాన కార్యక్రమం, అదే 4వ తారీఖు నిమజ్జన కార్యక్రమం చేస్తూ ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్లో ఇక్కడే శ్రీ కనకదుర్గమ్మ భక్త బృందం ఆధ్వర్యంలో అమ్మవారి పూజా నవరాత్రులు జరుగుతాయని తెలియజేసుకుంటా ఉన్నాం. తెనాలి మండలం నందివేలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అష్టభుజి దుర్గాదేవి అమ్మవారి ఆలయం నందు మూలా నక్షత్రం ప్రాధాన్యత చాటుతూ అమ్మవారు సోమవారం సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చామంతుల పూజను ఆధ్యాత్మిక షో ఒట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ప్రాధాన్యత క్రమంలో 8వ రోజైన సోమవారం సాయంత్రం అమ్మవారికి 1,00,000 చామంతులతో విశేష పూజ నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ దూలిపాడ పవన్ కుమార్ దంపతులు కలశ స్థాపన వద్ద చామంతులతో పూజ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఉత్సవ కమిటీ కార్యవర్గం పర్యవేక్షించగా అర్చక స్వామి భక్తుల అభీష్టాలు నెరవేర్చాలంటూ పూజా విధులు కొనసాగించారు. అమ్మ దర్శనం కోసం భక్తులు విశేషంగా ఆలయానికి విచ్చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. మరి ఈరోజు విశేషంగా మహాచండీ యాగము, సామూహిక కుంకుమార్చన 500 మంది పుణ్యశ్రీలతో సామూహిక కుంకుమార్చన, మహాచండీ యాగము, రుద్రపారాయణము, మృత్యుంజయ హోమము ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లిగా ఆ అమ్మ నందివేలు గ్రామంలో ఉత్తరవాహిని వేంచేసి ఉన్నది. గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో, అందరి యొక్క మన్ననలతో, అందరూ కూడా ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఇంకా ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరగాలని ఆ అమ్మ యొక్క ఆశీస్సులు మనందరికీ మీద కూడా ఉండి ఈ యొక్క దసరానవరాత్రి కార్యక్రమాల్లో ఆ తల్లి జగజ్జనని లోకమాత అందరినీ కూడా దీవించాలని, సకాలంలో వర్షాలు పడి వ్యవసాయం వ్యాపారం బాగా అభివృద్ధి చెంది అందరూ కూడా ఆచందారక వంశాదులే వృద్ధి చెందాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై దుర్గా భవానీ మాతాకి జై. ఈ శరన్నవరాత్రి 89వ
శరన్నవరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి. ఈ 11 రోజులు కూడా ఈసారి 11 రోజులు వచ్చింది. ప్రతిరోజు రోజుకు అవతారం చొప్పున అమ్మ దర్శిస్తుంది. అమ్మని అందరూ దర్శించుకుని తమ యొక్క కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాము. ఈరోజు సరస్వతీదేవి మూలా నక్షత్రం రోజు ఎంతోమంది పిల్లలు అక్షరాభ్యాస మహోత్సవం జరిగింది. తెనాలి నందులపేటలోని వజ్జాలవారి వీధిలో శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠం నందు సోమవారం మూలా నక్షత్ర ప్రాధాన్యతను చాటుతూ సరస్వతి అమ్మవారికి బాలబాలికల చేత విశేష పూజలు నిర్వహింపజేశారు. మూలా నక్షత్ర ప్రాధాన్యతను చాటుతూ శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి మాతకు బాలబాలికలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పుస్తకాలు పంపిణీ చేశారు. నందులపేటలోని వజ్జాలవారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠ ప్రాంగణంలో సోమవారం దసరా మహోత్సవాల్లో భాగంగా సరస్వతి మాతకు శ్రీ సాయి గురూజీ పర్యవేక్షణలో విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం పూజల్లో భాగంగా బాలబాలికలతో కుంకుమార్చన నిర్వహించారు. నిత్య పారాయణ కార్యక్రమాల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మరి ఈరోజు విశేషంగా మూలా నక్షత్రం కాబట్టి విశేషంగా బాలబాలికలకు పిల్లల చేత ఎంతో విశేషంగా సుందరముగా అమ్మవారి యొక్క దర్శనార్థం అనుగ్రహం కలగాలని చెప్పి మరి గురువుగారి చేతుల మీద కూడా ఈరోజు అమ్మవారికి పిల్లలందరి చేత కూడా అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమం సామూహికంగా చేయించడం జరిగింది. మరి అదేవిధంగా పిల్లలందరికీ కూడా గురువుగారి చేతుల మీద ఉండగా ఎంతో సుందరమైనటువంటి సమస్త విద్యలు కలగాలని చెప్పి ఆయురారోగ్యములు ఉండాలని చెప్పి గురువుగారి యొక్క మంత్రోపదేశము అదేవిధంగా వేద ఆశీర్వచన కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి తదుపరి గురువుగారి యొక్క అనుగ్రహం చేత చేతుల మీద ఉండగా పిల్లలందరికీ కూడా సమస్త విద్యలు కలగాలని చెప్పి చక్కగా విద్యాభ్యాసాలు కలగాలని చెప్పి పుస్తక పంపిణీ కార్యక్రమం కూడా పిల్లలందరికీ ఇవ్వడం జరిగినది. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న కార్తికేయ అనుగ్రహ పీఠం నందు దేవి శరణవరాత్రి మహోత్సవం పురస్కరించుకొని మూలా నక్షత్ర ప్రాధాన్యతను చాటుతూ అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కార్తికేయ అనుగ్రహ క్షేత్రంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. మూలా నక్షత్రం విశిష్ట క్రమంలో అమ్మవారు సరస్వతీ మాతగా భక్తులు దర్శనమిచ్చారు. శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి 28వ దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ లలితా సహస్రనామాలతో కుంకుమార్చన, మంగళ నీరాజనం, మంత్రపుష్ప తీర్థ ప్రసాద వినిమయ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బాలబాలికలచే సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు కార్యక్రమాన్ని కార్యాచరణ వివరించారు. నాగా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శరన్నవరాత్రుల మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుచూ ఉన్నవి. ఈ 11 రోజులు ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష అలంకరణలు, హోమార్చనలు, మహాపూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ, అలాగే ప్రతిరోజు సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి విశేష సామూహిక లలితా సహస్రనామ పారాయణ సహిత కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి నిర్వహించబడుచూ ఉన్నవి. కావున గ్రామస్తులందరూ కూడా ప్రతిరోజు ఆలయానికి విచ్చేసి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ 11 రోజులు దసరా నవరాత్రుల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హోమార్చనలు, కలశ స్థాపనలు, అన్నదాన కార్యక్రమాలు ఇతర చాలా జరుగుతున్నాయి. కావున అందరూ కూడా దేవాలయానికి విచ్చేసి ఇవాళ మూల నక్షత్రం సందర్భముగా అందరూ కూడా సరస్వతి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు దేవాలయంలో మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి అమ్మవారి యొక్క కృపాకటాక్షణాలు చిన్నపిల్లలపైన ఎంతైనా కలగాలని చెప్పని అందరికీ పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు అందరికీ పంచడం జరుగుతుంది. తెనాలి శివాజీ చౌక్లోని కాళీమాత అమ్మవారి ఆలయం వద్ద దేవీ శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని మూలా నక్షత్ర ప్రాధాన్యత చాటుతూ సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ప్రాధాన్యత చాటుకున్నాయి. కాళీమాత ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో దసరా మహోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన కోలాట భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిత్యం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కాళీమాత ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
కృష్ణానదికి వరద పోటెత్తడంతో వేమూరు నియోజకవర్గంలో కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 6.5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో పెదలంక, పోతార్లంక, గాజులంక, అవులవారిపాలెం, చింతలంక తదితర లంక గ్రామాల్లో పల్లపు ప్రాంతాల్లో వరద నీరు చొచ్చుకొచ్చింది. పసుపు, మినుము, అరటి, కంద, దొండకాయ వంటి వాణిజ్య పంట పొలాలతో పాటు ఇటుక బట్టీలు వరద ఉధృతికి నీట మునిగాయి. కొల్లూరు మండలంలో పెసర్లంక, చింతలంక మీదుగా సుగ్గున లంకకు వెళ్లే ప్రధాన రహదారి, అవులవారిపాలెం నుంచి గాజులంక వెళ్లే రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద తీవ్రత పెరిగితే ముంపు లంక గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడి పండించిన పంట వరదల కారణంగా నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ అధికారులు పరిశీలించి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని కోరారు. తెదలంకండి తోటలు వచ్చినారండి, 4 ఎకరాలు పసుపు వేసామండి, 2 ఎకరాలు ఎత్తాడు వేసామండి, 7 మునిపోయింది, మళ్ళీ 7 డబ్బులు తెచ్చేసామండి. మీరేమైనా అధికారులు మమ్మల్ని ఆదుకోవాలండి, ఆదుకోకపోతే ఎప్పుడు చచ్చిపోతామండి. నేను దగ్గర పసుపు 4 ఎకరాలు వేసానండి. ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది కొమ్ములు వేసేపాటికి. పోయినాడు దెబ్బతిన్నాం. ఈ ఏడు పోయింది అనుకుంటే మళ్ళీ వచ్చింది. ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు అప్పులు అయిపోయి ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావట్లా. మా ఇంటి కాడ పనిచేస్తాం. ఇప్పుడు పసుపు వచ్చి 4 లక్షలు పెట్టుబడి పెట్టాం. కంద వేసాం. కంద చూస్తే ఎకరం పుట్టొచ్చి 5,000, పోయినేడు 10,000 పెట్టి ఇత్తనం వేస్తే ఇప్పుడు పుట్టొచ్చి 5,000 ఉంది. అడు చూస్తే అది లేదు. ఇది సరే అనుకుంటే పసుపు ఇద్దులు అనుకుంటే పసుపు కూడా ఎకరానికి 10 లక్షల రూపాయలు పెట్టి వేసినా వరద వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే అసలు అప్పులు పాలు అయిపోయేట్టున్నాం. తెనాలి అమరావతి ఫ్లాట్స్లోని జీవీసీ హైట్స్ గృహ సముదాయం నందు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ రోజున సోమవారం అమరావతి ఫ్లాట్స్లోని జీవీసీ హైట్స్ గృహ సముదాయంలో మూలా నక్షత్రం ప్రాధాన్యత క్రమంలో బాలబాలికలతో సరస్వతి పూజలు నిర్వహించి పూజలో ఉంచిన పుస్తకాలను వారికి పంపిణీ చేశారు. తొలుత రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజలు మహిళా భక్తులు నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న దసరా ఉత్సవాలు ఆనందాన్ని పంచుతున్నాయని అన్నారు. మహిళా భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ రోజు పుస్తక పూజ నిర్వహించి చిన్నపిల్లలకి పుస్తకాలు పంచుతున్నాము. ఇక్కడ మూలా నక్షత్ర సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన వెంకటేశ్వరరావు గారు, కుమారి దంపతులకు, వారి కుటుంబం అందరూ కూడా, వారి కుటుంబంతో పాటు మన దేశం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా అమ్మవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. తను పూజ చేయించే విధానము, తను చేసే విధానము, మాకు కొన్ని విషయాలు తెలియని కూడా తన ద్వారా తెలుసుకుంటున్నాము. చాలా చాలా బాగా చేయిస్తున్నారు. 15 సంవత్సరాల నుండి కుమారి గారికి కూడా తనకి ఈ పూజా విధానంలో మెలకువలు నేర్పించి ఎలా ముందుకెళ్ళాలి, భక్తిలో ఎలాగ భగవంతుడిని మనం సేవ చేసుకునే విధానం కూడా తను చెప్తున్నారు. చాలా రుణపడి ఉంటాము. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 8వ రోజు సోమవారం అమ్మవారికి మూలా నక్షత్రం పురస్కరించుకుని శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి 108 మంది చిన్నారులకు దేవస్థానం తరపున పలక బలపంతో పాటు పుస్తకం, పెన్నులు అందించారు. అదేవిధంగా దేవస్థానం నందు అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రతిరోజు చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రుద్రపాక సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, పావులూరి దేవమణి కృష్ణ శర్మ, పావులూరి తారకనాథులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కొగంటి సునీల్ కుమార్, ఆలయ ట్రస్టీ దేవా భక్తుని రంగప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు తారకనాథ్ మాట్లాడారు. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు 22/9/2025 సోమవారం నుండి 2/10/2025 గురువారం వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. గత 8 రోజుల నుంచి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, సహస్రనామార్చనలు, ప్రతిరోజు చండీ హోమం జరుగుతున్నది. భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. కావున భక్తులు 50 మంది రేపు దుర్గాష్టమి, ఎల్లుండి
శరన్నవరాత్రులు విజయదశమి పండుగ శని పూజ జరుగును. కావున భక్తులు 50 మంది శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించి తరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని ప్రార్థిస్తున్నాం. ఇట్లు మహంకాళి అమ్మవారి దేవస్థానం, కంఠమరాజు, కొండూరు. తనకున్న దాంట్లో దాతలు పేదలకు సహాయ సహకారాలు అందించడం ఆ భగవంతుడికి సేవలు అందించినట్లేనని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండలం పేపరు గ్రామంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధుల శ్రేయస్సు కోరి అమృతలూరుకు చెందిన గడ్డిపాటి ప్రభాకర్రావు ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులకు కావూరి సాంబశివరావు, గ్రంథి సురేష్ చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ మిత్ర బృందం ఆధ్వర్యంలో 2009 నుంచి కుల మతాలకు అతీతంగా ప్రతి ఏడాది 2000 మందికి సహాయ సహకారాలు అందించాలని సదుద్దేశంతో చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మందికి చేయూతనిచ్చామన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధుల పట్ల శ్రీధర్ జయశ్రీ దంపతులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు వారికి అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్లిపెద్ది సర్విజీ, పాస్టర్ బడుగు అనిల్ కుమార్, చేకూరి నరేంద్ర కుమార్, అలపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. గడ్డిపాటి శేషారత్నం గారని వారి పేరున వాళ్ళ అబ్బాయి ప్రభాకర్ మా గ్రామంలో ఒక 4 రోజుల పాటు అన్నదానం చేశాడు. మరి అటువంటి వారి శేషారత్నం గారి పేరు మీద, ఎందుకంటే ఆయన దైవభక్తితో కొంతకాలం చేశాడు, వారి పేరుతో మరి నిత్యావసర సరుకులు ఈరోజు దీనికి ఇవ్వటం జరుగుతుంది. దీంతో మరి మేము చేసే సేవా కార్యక్రమాలు మరి 1000 మందిని స్మరించుకుంటూ గత 2009 నుంచి 1000 మందిని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూలా నక్షత్రం ప్రాధాన్యత క్రమంలో పలు ఆలయాల్లో సరస్వతి మాతగా పూజలు అందుకున్న అమ్మవారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ, అక్షరాభ్యాస కార్యక్రమాలతో ఆలయాల్లో సందడి. వైసీపీ పార్టీ బాధ్యతలు మోసేందుకు పదవులు పొందిన వారికి త్వరలోనే గుర్తింపు కార్డులు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పట్టణంలో అభివృద్ధి పనులు ఆశించిన మేర జరగడం లేదు. కౌన్సిల్ సమావేశంలో అసహనం వ్యక్తం చేసిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.